ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మియా 29వ అధ్యాయము 7వ వచనము. నేను మిమ్మును చెరగొనిపోయిన పట్టణము యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి. దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలేమనగా, మనము క్షేమము కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతకాలి అనంటే, సంతోషముగా జీవించాలి అనంటే, మనము ఏ పట్టణంలోనైతే నివాసము చేస్తున్నామో ఆ నివసించుచున్నటువంటి పట్టణముల కొరకు, దేశాల కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నారు, మీరు ఏ పట్టణంలోనికైతే వెళ్తున్నారో, చెరపట్టబడి వారు బబులోను దేశానికి వెళ్ళిపోయారు, మీరు ఆ దేశం యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయడని దేవుడు మాట్లాడుతున్నారు. అప్పుడు దాని కొరకు ప్రార్థన చేస్తే అది మీకు క్షేమం అవుతుందని అంటున్నారు. అలాగే ఇప్పుడు మనము కూడా మనం ఉంటున్నటువంటి ప్రపంచ దేశాల కొరకు, రాష్ట్రాల కొరకు, ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రాముఖ్యంగా యుద్ధాలు జరుగుతున్న దేశాల కొరకు, మరి ఇజ్రాయెల్ కొరకు, అలాగే ఇరాన్ కొరకు ప్రార్థించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి సమాధానం దేవుడు దయచేసి, శాంతిని దేవుడు అనుగ్రహించినట్లుగా మనందరము కూడా భారము కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాము. అప్పుడు ప్రార్థించినట్లయితే అలాగున తప్పకుండా మన కుటుంబాలు క్షేమముగా ఉంటాయి, మనము నెమ్మది పొందుకుంటాము, మనము సంతోషంగా బ్రతకగలుగుతాము. కాబట్టి నాకెందుకులే, ఎక్కడో యుద్ధం జరుగుతుంది కదా, ఎక్కడో కదా అది ఉంది, నేను క్షేమంగా ఉన్నాను కదా అని ఎవరొక నిర్లక్ష్యంగా ఉండకండి. ప్రతి ఒక్కరూ భారం కలిగి ప్రార్థిద్దాము. దేవుడిచ్చే ఆశీర్వాదాలని మనందరం కూడా పొందుకుందాము. అటువంటి కృపణ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దినము దయచేయునుగాక. ఆమేన్.